పోచమ్మ మైదానంలో డబ్బాల తొలగింపు అనే అంశం రాజకీయ రంగు పులుముకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే ఒక అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి ఆలోచనలు కూడా తెరతీస్తున్నటువంటి సందర్భం. అసలు ఏం జరిగింది, డబ్బాల తొలగింపు వెనుక కారణాలేంటి, అసలు తొలగింపు విషయం సబబేనా కాదా అనేది ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్కి వచ్చి మనం ఒకసారి చూద్దాము. గ్రౌండ్లో వెళితే దాని పరిస్థితి ఎట్లుందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది పోచమ్మ మైదానం. ఇది చాలా ఫేమస్. దాదాపు కొన్ని వందల మంది ప్రతిరోజు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిపోతుంటూ ఉంటారు. అయితే దీంతో పాటు ఇక్కడ బోనాల పండుగ అంటే శ్రావణంలో వచ్చేటువంటి బోనాల పండుగకు కూడా ఇక్కడ చివరి ఆదివారం కావడంతో వేలాది మందిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి డబ్బాలు అక్కడ అడ్డుగా ఉన్నాయన్నటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దానిపై కూడా కొంత అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది, డబ్బాల తొలగింపు వెనుక ఏమైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసం దాన్ని తొలగించారా అన్నది కూడా ఒకసారి మనం స్థానికులను అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఇప్పటివరకు అయితే డబ్బాలు కూడా తొలగించడాన్ని కూడా చాలామంది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మా జీవనోపాధి మా పొట్టగొట్టారని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఈ డబ్బాల తొలగింపు సబబేనా, లేక ఎందుకు తొలగించారనుకుంటారు, ఎవరు తొలగించారు? అది మేమే చెప్పామండి. బండ్లు అన్నీ ఉన్నాయని తీయండి అని చెప్పినాం. చెప్పినాక అనేతో చెప్పి సరే అని చెప్తే అనేది ఇప్పించాడు. బాగా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ వచ్చేది కష్టం అవుతుంది అని చెప్పినాం అంతే. ఇక్కడ కార్లు అన్నీ పెడతారు, ఇక్కడ నుంచి అక్కడ కార్లు పెట్టుకుంటూ పోతారు. తీయమని చెప్తే అసలు తీయరు. అందువల్ల మేము చెప్పినాం పార్కింగ్ ప్లేస్ లేదు ఇక్కడ లేదు. ఇదే స్థలం ఇక ఇంతవరకే. మరి ఇప్పుడు పండుగలకు వచ్చేటప్పుడు భక్తులు ఎట్లా బాగా వస్తారు? బాగా వస్తారు, ఇబ్బంది అవుతుంది. మొత్తం దారిలోనే ఉంటాయి బండ్లు, వచ్చేదానికి కూడా కష్టం అవుతుంది, ఘోరంగా కష్టం అవుతుంది. అయితే ఇక్కడ బండ్లు తీయమని చెప్పినాం, అన్ని తీయండి, కార్లు ఇట్లా తీయండి, ఇంటింటికి పోయి చెప్పినాం. సున్నం వేసేదందుకు కూడా కష్టమైంది. వేసేదందుకు వాళ్ళకి ఇబ్బంది అయ్యి కొంచెం కొంచెం వేయకుండానే పోయిండ్రు. బండ్లు ఉండే వరకు, కార్లు ఉండే వరకు ఖరాబ్ బండ్లు అన్నీ పెడుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు మెకానికల్ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మేము అనలేము, వాళ్ళ బండ్లు పెట్టకండి బాబు అన్నాం. సరే అమ్మ అన్నారు. వాళ్ళకు కూడా నా మీద కోపం ఉన్నది, నువ్వు చేపట్టే తీసినావు అని అన్నారు. అట్లా జరుగుతుంది. మరి ఇప్పుడు నిజంగా ఇదేంటంటే ఒక సొంత పార్టీలోనే అంటే కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు రాజకీయంగా ఇటు కొండమురళి బ్యాచ్ కావచ్చు, లేకపోతే బసరా సారయ్య బ్యాచ్ కావచ్చు, మీరంటే మీరే అని చెప్పి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి దీన్ని ఇప్పుడు డబ్బాలు తొలగించేటువంటి అంశాన్ని అంత పెద్దగా చూడాల్సినటువంటి అవసరం ఉందమ్మా? లేదు, బండ్లు తీయమన్నాం కానీ డబ్బాల గురించి జోలికి పోలేదండి. మేమైతే డబ్బాలు ఎందుకు తీపిస్తాడు అన్నయ్య, తీపియాడు. అంటే ఇప్పుడు తీయడం వల్ల కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉందనుకుంటున్నారు కదా మీరు? కుళ్ళ స్థలం ఉందనుకుంటున్నాం మాకైతే. మొన్న ఆదివారం బుధవారం అయితే మంచిగానే ఉంది మాకు, ఏం ఇబ్బంది కాలే. అన్నీ లేకపోయే వరకు ఇబ్బంది ఏం కాలే. చెత్త కూడా సాఫ్ చేసిండు. ఒకటే ప్రతిసారి పండుగలు వచ్చేటువంటి సందర్భంలో అవి ఉండడం వల్ల భక్తులకు ఇబ్బంది జరుగుతుందా? బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత పబ్లిక్ ఉంటుంది, వచ్చేదాన్ని బోనాలు ఎత్తుకొని దేవుడు చెప్పేటోళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్పేదానికి కూడా కష్టం అవుతుంది. వస్తారన్నాడు బాగానే. ఇక్కడ చెప్పండి అమ్మా, ఇక్కడ మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి? ఇక్కడ డబ్బాలు ఉండడం వల్ల కనిపిస్తున్నాయి. ఇబ్బందులు ఉండేది ఏమి లేదు, జనాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కొంచెం జనాలు వచ్చినప్పుడు బండ్లు ఇట్లా పెట్టుకుంటారు కాబట్టి చాలా ఇరుకుటం ఉంటుంది కాబట్టి తీయమని చెప్పిండట సారయ్య. తీసిండ్లు, అందరూ ఒప్పాడుతుండ్రు. ఎందుకు తీయమన్నాడు? ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం బండ్లు, ఇప్పుడు ఎందుకు తీయమంటాళ్ళు, మాకు ఇది అవుతుంది అని అంటే మరి ఏమో తీయమన్నాడు కాబట్టి తీసిండ్లు బిడ్డ అని నేను అన్న. ఇద్దరు ముగ్గురు అడిగితే అంతే. అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. మరి ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నీట్గా ఉన్నది. అంటే ఇప్పుడు దానికి అది అంటే వాళ్ళు జీవనోపాధి కోసం ఏర్పరచుకుని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు మాకు జీవనోపాధి మా పుట్ట మీద కొట్టినని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు కదమ్మా. ఇట్లయినా అంటారు. ఇప్పుడు కాదు వాళ్ళు పెట్టుకునేది, ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. 20 ఏళ్ళ నుంచి పెట్టుకొని ఇప్పుడు తీయమంటే చాలా ఇబ్బంది అవుతుంది. సారాయణ గెలిపితే ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని అంటున్నారు జనం. మాకు తెలిసిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఇక అంటే దాంట్లో మాదేమున్నది బిడ్డ, మరి తీయాలి కదా, తీయమన్నప్పుడు అని నేనన్నా. ఏడ పెట్టుకోవాలి, ఎట్లా బతకాలి, మేము ఇప్పుడు చాలా కష్టం అవుతుందని అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు తీస్తే మంచిగా ఉందా, తీయకుండా మంచిగా ఉందా? తీస్తే మంచిగా ఉంది కానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టుంది కదా. మరి ఏది కావాలి ఇప్పుడు? అవ పెట్టదా ఆడుకొని కదా, ఏం చెప్పంటారు? ఇంకా అదే కానీ ఏదైనా వేరే ఎక్కడైనా ప్లేస్ చూసుకోవాలి, పెట్టుకోవాలి. లేకపోతే మరి లోపలికి పెట్టుకుంటారో అది ఎట్లా పెట్టుకుంటారో తెలియదు. 20 ఏళ్ళ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఒకసారి తీయంటే కొంచెం బాధపడతారు కదా, ఎవరైనా బాధపడుతున్నారు కూడా. మా మీద కోపం వస్తుంది వాళ్ళకి, షాపులు పెట్టుకున్న వాళ్ళందరికీ కోపం వస్తుంది. మీరు చేయబట్టి మమ్మల్ని తీపిచ్చిందని అంటున్నారు. అంటే మరి మీరు బండ్లు తీయని అన్నాం కానీ డబ్బాలు ఏమనలేదు,
బండ్లు అయితే పెట్టకు నాన్న వేరే నన్ను అటు వెనుకకు చేసుకోమన్నా. ఇది అయిపోయినాక ఏం మాట్లాడుకుంటారో సరే తోటి మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే ఈ 15 రోజులు తీసేయాలి. ఇక్కడ చాలా ఇబ్బంది ఇరుకుంటే మీరు అల్లనే ఇది అవుతుండ్రు. ఈ 15 రోజుల తర్వాత ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని ఇది చేసుకోను. ఎడబెట్టిస్తాడో మరి స్థలం మీద ఉంచుతాడో తీయన్న ఇట్లా. ఇప్పుడు ఇక్కడ లేకుంటేనే ఒక నీట్గా గుడి వాతావరణం దగ్గర మంచిగా ఉందంటారు. కార్లు కూడా ఇవన్నీ ఉండొద్దు ఇక్కడ. ఇవన్నీ అవన్నీ ఉంటే వచ్చేటోళ్ళు బండ్లు పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడ పెట్టుకొని వస్తాను. ఇవన్నీ కూడా తీసేయాను. ఓకే ఓకే స్థానికులు మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు గుడి అన్నప్పుడు మంచిగా ఒక వాతావరణం అయితే ఉండాలని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉండే, డబ్బాలు తీసిన తర్వాత ఎట్లా ఉంది వాతావరణం? బాగుంది కానీ మరి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదండి వెహికల్స్ పెట్టుకోవడానికి. ఇలా పెయింట్ కూడా సగం వేసి సగం ఆపిండ్రు. అక్కడ కారు ఉండే మొన్నటి వరకు తీపిచ్చిండ్రు. అంటే పర్మనెంట్గా అట్నే పెడుతున్నారా? పెడుతున్నారు అట్లాగే తీయట్లేదు. అందువల్ల అక్కడ పెయింట్ కూడా ఆపేయడం అయింది. అప్పుడు ఈ స్థలము గుడిదే కదా, మరి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు కదా అంటున్నారు, రోడ్డు కదా మేము ఇక్కడ పెట్టుకుంటాం, వెనకటి నుంచి పెట్టుకుంటున్నాం కదా అని వాళ్ళు అంటున్నారు. ఇది దౌర్జన్యంగా పెట్టుకున్నట్ట లేకపోతే ఆమోదయోగ్యంగా పెట్టుకున్నట్ట? జన్యమని కాదు కానీ ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా, వాళ్ళని కూడా ఏమనడానికి లేదు. అందరు ఇక్కడ ఉండేవాళ్ళే. అప్పుడంటే మనకు పబ్లిక్ తక్కువ వచ్చి ఇప్పుడు బాగా మంచిగా అవుతున్న కొద్ది పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. వెహికల్స్ పెట్టుకోవడానికి రావాలి. అక్కడ ఇక్కడ చూడండి మొత్తం వెహికల్సే ఉన్నాయి. అవి ఎక్కడ ఇంకా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? వెహికల్స్ ఏడబెట్టుకుంటారు. అట్లా మాకు శనివారం ఆదివారం వచ్చిందంటే మాకు 200-300 బోనాలు వస్తుంటాయి. వెహికల్స్ బాగా వస్తుంటాయి, పబ్లిక్ వస్తుంటారు. నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంటుంది. ఇక్కడే మళ్ళీ అమ్ముకునే వాళ్ళు పెట్టుకుంటుంటారు. వాళ్ళు వీళ్ళు అనే వరకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల తీమన్నాము. మరి అటు డబ్బాలంటే మనకు తెలియదు. అటువైపు నుంచి కూడా పెడతారు కదా, రోడ్డుకు దగ్గర ఉంది కనుక అటువైపు కూడా పెట్టుకుంటారు. అందువల్ల మరి సార్ చెప్పొచ్చు కానీ దానికి ఇప్పుడు వాళ్ళకు కరెక్టే, వాళ్ళకు కూడా జీవనోపాధి అదే కాబట్టి ఏమనలేము. ఇటు చూస్తే మరి ఇక్కడ కూడా సౌకర్యంగా ఉన్నది కాబట్టి సార్ అట్లా చెప్పిండేమో, మరి అది ఎట్లా చేస్తాడో. ఓకే ఓకే అయితే ఒక గుడి చుట్టుపక్కల ప్రాంతాలు మనం ఇదే చూస్తున్నాము. ఈ గుడి దగ్గరనే అంటే పోచమ్మ మైదాన్ అంటేనే ఒక ఫేమస్ ప్రాంతం ఇది. దాదాపు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే బోనాల పండుగ వచ్చిందంటే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మనం ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలిద్దాం. ఒక్కసారి ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. గుడి పరిసర ప్రాంతాలు ఒక నీట్గా ఉంటేనే బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేల మంది వస్తారు కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మొత్తం అన్ని చుట్టుపక్కల డబ్బాలు కూడా ఇదే ప్రాంతాల్లో ఉండేది, కానీ కొన్ని తొలగించారు. ఇట్లా వాహనాలు అడ్డంగా పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పెయింటింగ్ కూడా అంటే పర్మనెంట్గా ఇక్కడే పాతుకుపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ డబ్బాలు పెట్టడం వల్ల పెయింట్ కూడా వేయలేకపోయినారని చెప్పి ఇక్కడ వీళ్ళు వాపోతున్నారు. ఇక్కడ ఈ అంటే పర్మనెంట్ ఉండడం వల్ల అందరికీ ఇబ్బంది అని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఇది ఒకసారి ఇటు చూసినట్టయితే ఇక్కడ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ వాతావరణం అంటే గుడి పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా నీట్గా లేకపోవడము, ఈ వాతావరణం అంతా నీట్గా ఉండాలంటే ఈ డబ్బాల తొలగింపు కూడా అవసరమే అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే గుడి పరిసర ప్రాంతాల్లోనే మనము యూరినల్స్ కూడా ఇక్కడ వాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ ఒక నీట్ ఎన్వైరన్మెంట్ అయితే లేదు. చుట్టుపక్కల కూడా అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పండుగలంటేనే ఒక మంచి వాతావరణంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, కానీ ఆ వాతావరణం అనేది ఇక్కడ లేదనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా వాహనాలు ఇక్కడ ఉండడము, నీట్గా లేకపోవడం వల్లనే మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి దాన్ని నీట్గా చేసేటువంటి పరిస్థితులకు కూడా వాళ్ళు ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గుడి చుట్టూ ఒక మంచి వాతావరణం ఉండాలి, కానీ ఇక్కడ ఆ వాతావరణం కనిపించకపోవడంతో ఇక్కడ మెకానిక్ షాపులు మిగిలిన డబ్బాలు కూడా పెట్టడం వల్ల వాతావరణం దెబ్బతిందని ఇక్కడ భక్తులు కూడా భావిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే మొన్న డబ్బాలు తొలగించినటువంటి ప్రాంతము ఇదంతా. ఒక్కసారి చూద్దాం. ఈ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా చేసేసరికి సువిశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఆ డబ్బాలు కూడా ఉండడం వల్ల తమకు అనేక ఇబ్బందులు కలుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు అలాగే ఉన్నటువంటి వాతావరణం అంతా మనకు ఈ ప్రాంతాల్లోనే దాదాపు డబ్బాలు తొలగించినటువంటి ప్రాంతాలు మాత్రం ఇవే. ఈ ప్రాంతాల్లో మనం చూస్తున్నటువంటి ప్రాంతాల్లోనే డబ్బాలు ఉన్నాయి. ఇక్కడ గుడికి ఆనుకొని కూడా కొన్ని అంటే గుడి ఎన్వైర్న్మెంటు దెబ్బతింటుందన్నటువంటి దాని మీద మున్సిపల్ అధికారులకు కంప్లైంట్లు వెళ్ళడంతో అక్కడ వాళ్ళు ఈ డబ్బాలను తొలగించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఒక్కసారి ఇప్పుడు దూరం నుంచి కొన్ని డబ్బాలు కూడా ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతానికైతే మూసేశారు. ఈ డబ్బాలు ఉండడం వల్ల ఇరుకిరుకు ఉంటుంది. విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్ అయ్యి ఇక్కడ వాతావరణం చెడిపోతుంది అన్నటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే ఈ వాతావరణం అంటే పండుగ రోజులలో అనేక ఇబ్బందులు కూడా మేము పడుతున్నాం అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఈ డబ్బాలు తొలగించక ముందు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉండేది. డబ్బాలు తొలగించిన తర్వాత మాత్రం తమకు ఒక సువిశాలమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోచమ్మ మైదాన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.